చిన్ని కథలు చెప్పనాకి స్వాగతం. పిల్లలు, ఇందులో ఒక చక్కని స్నేహం గురించి కథ చెప్పుకుందాం. అనగనగా ఒక అందమైన అడవిలో నలుగురు స్నేహితులు ఉండేవారు. ఒక చిన్న సింహము, అలాగే ఒక చిన్న కోతి, అలాగే చిన్న ఏనుగు పిల్ల, ఒక చిన్న చిలుక చక్కగా స్నేహంగా ఉండేవారు. నలుగురు కలిసారంటే అడవంతా ఉత్సాహంగా మారిపోతుంది. వాళ్ళ నవ్వులతోనూ, ఆటలతోనూ, అల్లరి గెంతులతోనూ ఉత్సాహంగా ఆనందంగా గడిపేస్తుంటారు నలుగురు కూడాను. ఒకరోజు నలుగురు కలిసి నడుస్తూ వెళ్తుండగా వాళ్ళకి ఒక పెద్ద శబ్దం వినిపించింది, బూమ్ బూమ్ అంటూ. అందరూ ఒక్కసారిగా ఆగిపోయారు. నలుగురికి ఆ శబ్దం ఏమిటో కనిపెట్టాలనిపించింది. అలా శబ్దం వచ్చిన వైపు నడుచుకుంటూ వెళ్ళసాగారు నలుగురు కూడాను. వాళ్ళకి ఒక చోట ఒక పెద్ద పాదముద్ర కనిపించింది. చాలా పెద్ద రాక్షస ముద్ర లాగా కనిపించింది వాళ్ళకి. నలుగురు ఆశ్చర్యపోయి ఒకరి మొహం ఒకరు చూసుకున్నారు. కోతి పిల్ల భయంతో వెళ్ళిపోదాం వెనక్కి అని అరిచింది. కానీ సింహం మాత్రం ధైర్యం చెప్పింది. ఏనుగుకి భయం వేసినా అందరూ కలిసి వెళ్తే ఏం భయం ఉండదని మిగతా వాళ్ళని ధైర్యం చెప్పి బయలుదేరదీసింది. నలుగురు మెల్లగా ఒకరి చేతులు ఒకరు పట్టుకొని నడవసాగారు. వాళ్ళ ముందు రంగురంగుల పక్షులు ఎగరసాగాయి. అడవిలో ఒక్కో అడుగు వేస్తున్న కొలది వాళ్ళకి ఒక కొత్త ప్రపంచంలోకి అడుగు పెట్టినట్టుగా అనిపించసాగింది. కోతి పిల్ల చెట్టు కొమ్మ మీదకి ఎగరబోయేంతలో పట్టు తప్పి అక్కడే ఉన్న బురద గుంటలో పడిపోయింది. అది చూసి మిగిలిన స్నేహితులు పగలబడి నవ్వసాగారు. నలుగురు మళ్ళీ నడక సాగించారు. సాయంత్రం దాటేసరికి అడవి మొత్తం చీకటితో నిండిపోయింది. కానీ పైనుంచి చంద్రుడి నుంచి వచ్చిన కాంతితో అడవంతా వెండి రంగులో వెలిగిపోయింది. చిలుక దారి చూపిస్తుంటే ముగ్గురు స్నేహితులు కూడా మెల్లగా ముందుకు నడక సాగించారు. ఇంతలో హఠాత్తుగా వాళ్ళకొక మెల్లగా బలహీనమైన స్వరం వినిపించసాగింది. ఎవరైనా సహాయం చేయండి అంటూ ఎవరో దీనంగా అరుస్తున్న శబ్దం వినిపించింది. వాళ్ళు ఆ వైపు వెళ్లి చూడగా అక్కడ ఒక చిన్న జింక కొమ్మల మధ్య ఇరుక్కొని ఏడుస్తోంది. సింహం దాని దగ్గరికి వెళ్లి, ఏడవకు, మేమున్నాం, నీకు రక్షిస్తామంటూ ధైర్యం చెప్పింది. ఏనుగు తన చిన్న తొండంతో కొమ్మలు పక్కకు జరిపింది. అందరూ కలిసి జింక పిల్లని రక్షించాయి. జింక పిల్ల అందరికీ సహాయం చేసినందుకు కృతజ్ఞతలు చెప్పింది. కోతి పిల్ల తాము వచ్చిన పని చెప్పింది. శబ్దం ఎక్కడి నుంచి వస్తుందో కనిపెడదామని చాలా దూరం నుంచి వచ్చామని జింక పిల్లతో చెప్పింది. అందుకు ఆ జింక పిల్ల, ఆ శబ్దం మరేంటో కాదు, అది ఏ మృగము కాదు, మా ఇంటి దగ్గర నుంచి ఒక పెద్ద బండరాయి కూలిపోయి పగిలిపోయిన శబ్దం అది, అందుకే అంత భయంకరంగా వినిపించింది అని చెప్పింది. అందరూ కూడా ఊపిరి పీల్చుకున్నారు. ఆ పెద్ద శబ్దం ఏ పెద్ద మృగము కాదు అని సంతోషించారు అందరూ కూడాను. జింక పిల్ల తనను కూడా వాళ్ళతో పాటు తీసుకొని వెళ్ళమని చెప్పింది. ఇక నుంచి నేను కూడా మీతో పాటు ఉందామని అనుకుంటున్నాను, నన్ను కూడా మీతో పాటు తీసుకొని వెళ్ళండి అని ప్రాధేయపడింది. అందరూ కూడా సంతోషంగా ఒప్పుకున్నారు. జింక పిల్ల కూడా వాళ్ళతో పాటు కలిసి తిరుగు ప్రయాణం అయింది. చిలుక ఎప్పటిలాగే పాట పాడుతూ దారి చూపిస్తుంది. మార్గ మధ్యంలో అందరూ కూర్చొని కాసేపు కబుర్లు చెప్పుకున్నారు. సాయంత్రానికల్లా వారు అడవికి చేరుకున్నారు. అక్కడ అడవి అంతా కూడా ఒక ఉత్సవంలా మారిపోయి ఉంది. అన్ని జంతువులు కూడా నృత్యం చేస్తూ పాటలు పాడుతూ సంబరం చేసుకుంటూ ఉన్నారు. మన చిన్న సింహము, ఏనుగు, కోతి, చిలుక, అలాగే కొత్తగా చేరిన జింక పిల్ల కూడా ఆ అడవి సంబరాల్లో పాలు పంచుకున్నారు ఉత్సాహంగా, ఆనందంగా. పిల్లలు, మీకు మరిన్ని చిన్ని కథలు ఇలాంటివి కావాలంటే డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ చిన్ని కథలు చెప్పనా.